జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కెమిస్టులు నిరసన చేపట్టారు. ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ షేక్ పర్వీనా సుల్తానాని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ డ్రగ్ ఇన్స్పెక్టర్ తమలో కొంతమంది నుంచి 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. తీసుకున్న డబ్బుని వెంటనే తిరిగి ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంబంధించి ధర్నా చేస్తున్నారు. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ఎవరిపై ధర్నా చేస్తున్నారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ వీళ్ళకి చేసిన నష్టం ఏంటి అనేది మనం కనుక్కుందాం. దీనికి సంబంధించి కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఉన్నారు. దీనికి సంబంధించి మీ డిమాండ్స్ ఏంటి సార్? ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిరాం సత్యనారాయణ అండి. ఇప్పుడు మేము షాపులు పెట్టి 40 ఏళ్ళు అయిందండి. ఇంతవరకు ఇటువంటి అధికారులను మేము చూడలేదు, రోడ్డు ఎక్కలేదండి. ఈ రోజు రోడ్డు ఎక్కవలసిన కారణం ఏంటంటే కొత్తగా వచ్చిన డ్రగ్ ఇన్స్పెక్టర్ గత 6-8 నెలలు అయిందండి. ఈ 6-8 నెలల్లో మా కెమిస్ట్ సోదరులని చాలా ఇబ్బందులు గురి చేశారండి. మ్యాక్సిమం 50,000 నుంచి చిన్న వైలేషన్ రాసి జైలుకి వెళ్ళిపోతారు, ఇది వెళ్ళిపోతారు అని చెప్పి 4 గోళ్ల మయాన్న బంధించి 50,000 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారండి. ఇందులో 2-3 కూడా భార్య పిల్లల్ని భార్య దగ్గర మంగళసూత్రాలు కూడా పెట్టి తెచ్చి ఇచ్చారండి. అందులో మాత్రం ఏ డౌట్ లేదు. 100% మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ విషయంలో ఏ ఇబ్బంది లేదు. ఈ గత 40 ఏళ్ళ నుంచి మేము రోడ్డు ఎక్కడం కారణం ఇదే ఫస్ట్ టైం అండి. ఏం చేద్దంటే మమ్మల్ని ఇంత ఆవేదన గురి చేస్తున్నారు. ఇటువంటి అధికారి మాకు వద్దని మా మెంబర్స్ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులు వారికి మీ మీడియా తరఫున గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఇప్పించి ఈ అధికారిని ఇక్కడి నుంచి సస్పెన్షన్ చేసి కొత్త అధికారిని, కరప్షన్ లేని అధికారిని మనకి ఇవ్వాలని కోరుచున్నామండి. ఏం చేశారు అంటే వాళ్ళ ప్రధానంగా మీకు ఏ డిమాండ్ అంటే ఎలా కరప్షన్ చేశారు? సో ఇప్పుడు వ్యాపార సంస్థలు అన్న తర్వాత చిన్న చితక లావాదేవీలు, చిన్న చితక ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందుల్ని భూతత్వంలో చూసి భారీ ఎత్తు 50 నుంచి 5 లక్షల రూపాయలు జరిమానా లంచం తీసుకోవడం జరుగుతుందండి. సో దానివల్ల షార్ట్ టర్మ్లో ఎందుకు ఎక్కువంటే ఈ 4 నెలల నుంచి నిన్న డబ్బులు తీసుకున్న మనుషులందరినీ కాకేసి మెంబర్స్ని మిమ్మల్ని దగ్గర డబ్బులు తీసుకోలేదని 4 గోళ్ల మయాన్ని బలవంతం పెట్టి సంతకాలు తీసుకున్నారండి. సో ఇది ఇంకా మితిమీరిపోతే లేట్ అయ్యి కొలిది మా మెంబర్స్ ఇబ్బంది పడి రోడ్డు ఎక్కి షాపులు తీయలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు రోడ్డు ఎక్కి గవర్నమెంట్ వారికి కానీ ప్రతి మీడియా మిత్రులకు కానీ మా గొంతు అసెంబ్లీ దాకా వినిపించాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో అధికారిని లంచం తీసుకున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి? ఉన్నాయి సార్, అన్ని అధికారాలు అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయండి. ఆ ప్రూఫ్స్ ఆమె ఇదివరకు కర్నూలు, పిడుగురాళ్ళ 2 చేశారు. అక్కడ అరాచకాలు కూడా మేము పేపర్లో ఎంక్లోజ్మెంట్ చేసి ఎంపీ గారికి అవ్వచ్చు, సెక్రటరియట్కి అవ్వచ్చు, కలెక్టర్ గారికి అవ్వచ్చు, జేసీ గారికి అవ్వచ్చు, మన ఎమ్మెల్యే కొండబాబు గారికి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగిందండి. అలాగే కాకినాడ అసోసియేషను, జిల్లా అసోసియేషను, ఛాంబర్ ఆఫ్ కామర్సు, స్టేట్ అసోసియేషను అందరికీ మెమరాండం ఇవ్వడం జరిగింది. దీని విజ్ఞతలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఎంత బలవంతం చేశారు, ఎంత ఇబ్బంది పెట్టి వాళ్ళు ఎంత ప్రెజర్ వచ్చి కొంతమంది అయితే చాలా సఫర్ అయ్యి బీపీలు, షుగర్లు ఇవన్నీ తెచ్చుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక మీద ఇటువంటి అధికారం ఉంటే మీరు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళారు, ధర్నా చేశారు, మీకు ఏ విధంగా స్పందించారు ఎంపీ? ఎంపీ గారు షార్ట్ టర్మ్ ఇంచుమించు ఒక 24 అవర్స్లో నేను యాక్షన్ తీసుకుంటానండి. మొత్తం దీని మీద ఎంక్వైరీ చేసి మీకు 1 or 2 డేస్లో 100% మీకు న్యాయం చేస్తానని మాకు హామీ ఇచ్చారండి. దీనికి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? బాధితులు ఇక్కడే ఉన్నారండి. మీకు పేర్లు ఇవన్నీ కూడా ఇస్తామండి. కొంచెం టైం పడితే జేసీ గారి దగ్గరికి వెళ్తాం, మీకు ఇస్తాను. ఒక గంటలో మీకు ఇస్తాం. ఏదైతే మమ్మల్ని అందరం కూడా మా వ్యాపారాలకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఇలాగా డబ్బులకు అదే రకంగా లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అదే రకంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకుని వెంటనే తక్షణం ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అదే రకంగా ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఎంపీ గారు కూడా 24 గంటల్లో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది.
కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ కాకినాడ.